డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడిగా. అవును సార్, ఏడిగా అన్న కూడా ఉండే. సో ఇట్లా మేము ట్రావెల్ అవుతా ఉన్నాం సార్. ఆ సినిమా చేసిన, ఆ సినిమా మొత్తం నేనే సార్. లాస్ట్ కంటిన్యూటీ అన్ని మొత్తం నేను ఒక్కనే ఉన్నా. అదంతా అయిపోయింది. ఇక ఆ సినిమా అంటే ఫస్ట్ ఒక సినిమాకి పనిచేయడం అనేది, ఆ సెట్ అదంతా యూనిట్ గాను ఆయన చూసి ఇక ఎక్కలేని ఆనందం ఉండేది సార్, మస్తు అనిపించేది. సో అట్లా ఫస్ట్ సినిమాకి ఛాన్స్ వచ్చింది సార్ 2015లో. 16 ఇంకా నార్మలే సార్. మళ్ళీ నార్మల్ అంటే ఇంకా ఏం రాలేదు సార్. మళ్ళీ మరి ఎలా లైఫ్ ఇంకా రూమ్లనే సార్. అంటే అప్పంటే అమ్మోళ్ళు పంపిరు ఒక సంవత్సరం. అంటే అప్పడగొట్టం, అమ్మోళ్ళని ఒక నెల అడిగితే ఇంకొక నెల అడగకపోవటం, అప్పడగొట్టం, రూమ్లో కూర్చోవటం, రాసుకోవటం. అప్పుడే ఇది రాజురాంబాయి లైన్ అనుకున్నా సార్ 2016లో. ఓకే. తర్వాత నుంచి ఇంకా 2017 అది ఘోరమైన పీరియడ్ సార్. ఇంటికి పోయినా కొంచెం ఇబ్బంది, గట్టిగా మస్తు ప్రాబ్లం. ఇంటికి పోయినా సార్, డబ్బులు లేవు, పైసలు లేక. ఇంటికి పోతే మా వాళ్ళు అన్నారు ఎందుకు లేరా మళ్ళీ అన్నారు. పోరా ఏం కాదు అన్నారు. అంటే కొంచెం మునిగినావుగా ఇక ఏం కాదు పో అని చెప్పి మా నాన్న కొంచెం ఉండే సార్. సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన చిరంజీవి మీరు ఇక్కడ సెక్స్ అయితే ఆయన చిరంజీవి గారి దగ్గరికి వచ్చేయచ్చు సార్. అబ్బా అది నిజంగా ఉన్నా సార్ మా నాన్నకి. అయితే ఇక అట్లా పోరా అన్నాడు. మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ వచ్చినా ఇక అంతే సార్. 2017, 18, 19 టార్చర్ అంటే ఏమో క్రిటికల్ కండిషన్ సార్. ఏంటి అదే క్రిటికల్ కండిషన్ అంటే? మెంటల్ సంఘర్షణ. ఇక్కడ ఉండాలా వెళ్ళాలా, ఇక్కడ ఉండిపోయిన ఏంటి నేను. అవును సార్. అంటే మళ్ళీ తిరిగిపోదాం అనుకున్నా సార్ నేను. అంటే పైసలు ఏం లేవు, ఎట్లా బతకాలి నేను. నా తోటి ఉన్న వాళ్ళందరూ అమెరికాలలో, ఆస్ట్రేలియాలలో అంటే జాబులు వచ్చి సాఫ్ట్వేర్లు కొట్టి కార్లు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుడతారు. అంటే ఏమంటారు, పిల్లలు ఉన్నారు. మనకేమో ఆల్రెడీ చదువు అయిపోయి అప్పటికే సార్ 2014 5 సంవత్సరాలు అయింది సార్. ఏమీ లేదు. ఇంకా మా అమ్మోళ్ళు ఇక అప్పటి నుంచి కొంచెం బాధపడతా ఉన్నారు సార్. అంటే ఇక ఏం తిరిగినా ఏం వర్కౌట్ కట్టలేదు సార్. అప్పుడు ఏడికి పోయినా అంతే. నేను శ్రీకాంత్ అడ్డాల సార్ కాడికి పోయినా. శ్రీకాంత్ అడ్డాల సార్. శ్రీకాంత్ అడ్డాల ఆ సార్ పాప మంచోడు సార్. అంటే ఆ సార్కి తగ్గట్టు నేను రాసుకున్నా, నచ్చింది అన్నాడు, రాబోస్ అన్నాడు సార్. మళ్ళీ కొంచెం ఇంకా టీం ఉంటుంది కదా సార్, మనం ఫ్రెషర్ ఎట్లా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళని తీసుకున్న తర్వాత ఇక నేను కొంచెం అంటే సార్ని అర్థం చేసుకొని సర్లే సార్కి మనం నచ్చమేమో అంటే సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక బయటకు వచ్చింది సార్ 2017లో. మళ్ళీ తర్వాత ఇంకా వేరే టైల్ తీసుకున్నాం సార్. వేరే ఒక మన ప్రశాంత్ సార్ ఉంటాడు బర్కత్పుర. ఆ సార్ కొంచెం మన ఏమంటారు స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు సార్. బతకడం కోసం ఇంకా ఆడపోయినా మళ్ళా. సో ఆడ కొంచెం కొన్ని రోజులు పని అంటే మనం సినిమా చేద్దామని వచ్చినాం. సినిమా ఉండాలా మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు అని చెప్పి బయటికి రావటం. సో మళ్ళీ సార్ ఇచ్చేటోడు సార్. కానీ మళ్ళా ఏనో ఇది కాదుగా, అది ఒక లైక్ జాబ్ అనిపించింది. అంటే ఇది లేదు, ఎంజాయ్మెంట్ ఇది లేదు అది అని సార్కి పాపం సార్ మంచివాడు సార్. ఇలా పరిస్థితి అంటే పోరాని ఇష్టంలో అన్నాడు. బయటకు వచ్చి మళ్ళా ఎత్తుకోవటం సార్. ఇక మొత్తం ఏం ఎత్తుక్కుంటారు, ఏం తెలిసి వెతుక్కుంటారు, ఏం ఎత్తుక్కున్నారు ఇక అంతే సార్. అవకాశమే సార్. ఒక్క సినిమా అంటే ఏదైనా ఆపర్చునిటీ, రైటింగ్ అయినా. నేను రైటింగ్ నేర్చుకున్నా సార్ దానికోసం. అవకాశం వస్తే రైటింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చిన, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ రైటింగ్ కూడా నేర్చుకున్నా ఇక దానివల్ల బతకడం కోసం. సో అట్లా 2 వచ్చినాయి. ఇక ఎక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యారు మీరు? మళ్ళీ అప్పుడు శ్రీకాంత్ సార్ అయిపోయినాక 2018 సార్. 2018లో మన నీది నాది ఒక కథ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే నేను అన్న కోసం ఎదుగుతానే మనకు దొరకలే, అంటే కాంటాక్ట్ దొరకలే, ఏం దొరకలే. అది అట్లా పోతాంది. ఎవరు లేరు. మెసెంజర్ ఉండే సార్ అప్పుడు. మెసెంజర్లో నేను మెసేజ్ పెడితే అన్న రిప్లై ఇచ్చిండు. వేనన్న రిప్లై ఇచ్చినాక మరి కొన్ని రోజుల తర్వాత ఇక మన అన్న బిజీ ఉండి దానివల్ల ఇక మళ్ళీ లేదు సార్. మళ్ళీ రిప్లై అయ్యలే. ఎట్లా అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే మా పక్కన మన మైబాద్ ఉండే, మైబాద్ పక్కన చక్రి సారు కంబాలపల్లి కదా సార్. అవును. ఆడ మా ఆ ఊర్లో ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మాకు, రాజశేఖర్ అని. ఆ రాజశేఖర్ అని ఆ అన్న ఏం చేసిండంటే, అరే నా దోస్త్ ఒకడు ఉన్నాడు, ఆయన సురేష్ బొబ్బిలి, ఆయన నువ్వు కలువురా, నేను నెంబర్ ఇస్తా పంపుతా అంటే అంటే ఇన్ని తిరిగినాం కదా సార్. అన్న ఇస్తాడంటే లేదు ఇస్తాడు అనేసరికి అప్పుడు ఒకసారి మాట్లాడితే రా అన్నాడు. అప్పుడు సురేష్ అనేది మా అబ్బాయి జరుగుతాను సార్ 2018లోనే. ఆ టైంలో జరుగుతుంటే పోయినా సార్. అన్న ఇట్లా పరిస్థితి అన్న ఇట్లా అన్నా అంటే సరే బ్రో కలుద్దాం అని చెప్పిన. అట్లా అన్నతో ట్రావెల్ అయ్యి మనోడు నాకు అంటే అక్కడ జూబ్లీ టెల్ ఉండే సార్ స్టూడియో. మన ఏడు ఉంటే ఆ స్టూడియోలో పోయి ఉండేటోని అన్న ఇక నాకు చూసిండు సార్ పాపం.
నాకు లేదని ఒకసారి మాట్లాడిపిస్తా అని చెప్పి వేణన్నతోటి మాట్లాడిపించింది సార్. అప్పుడు ఇక అన్న ఇట్లా సంగతి అన్న అంటే అవునా తమ్ముడు కలుద్దాం ఉన్నాడు. అదే రోజు సార్ అన్న మళ్ళీ దొరకడు. విరాట పర్వాన్ని కూడా ట్రై చేసింది సార్, దొరకలేక. అంటే 2018 అయిపోయింది సార్, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది. అప్పుడు లాక్డౌన్లో వచ్చాయి కదా సార్ 2 సంవత్సరాలు. అవి అయిపోయినాయి, ఇంటికానే ఉన్నా. అది ఇంటికాడ ఇంకా ఇంకా అది మళ్ళీ ఇంటికాడ ఉండటం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కదా సార్, మళ్ళీ లాక్డౌన్లో ఉండటం, ఏం పని లేక అందరు పనిలో పోతానో మనం ఇంటికి ఉండటం, అట్లా ఇబ్బంది పడ్డా. ఎప్పుడైతే విరాటపురం అయిపోయిందో అప్పుడు సురేష్ అన్న నెంబర్ ఇచ్చాను సార్. సురేష్ ఎమ్మటే నాకు ఆ కాంటాక్ట్ అయ్యడం మిస్ కావద్దని వేణన్నకి ఉన్న లైన్ చెప్పింది సార్. వాడు అరే మంచిగా ఉన్నా తమ్ముడు, ఒకసారి నేను చెన్నైలో ఉన్నా, ఇంటికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక వెళ్దాం తమ్ముడు అన్నాడు సార్. అప్పుడు పోయి అన్నకి ఇట్లా సంగతి అంటే నచ్చింది అన్నాడు సార్. ఐడియా బాగుందనగానే నేను రాసుకుంటా కదా సార్ సీన్లు, అలా నాకు హైలైట్ సీన్లు ఉంటాయి కదా సార్, ఇది వర్క్ అవి టప్ప పోయి నాకు అక్కడ పైసలు. నేను ఇక్కడ పని చేసిన కదా సార్ ఇప్పుడు మన ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మన లాక్డౌన్ తర్వాత ఒక సినిమా పనిచేసింది సార్ రాజ్ విరాట్ అన్న దగ్గర, బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక సినిమా ఉండే సో నందు గారిది. సో ఆయన చేసిన పైసలు కొంచెం దాచుకున్నా, అవి దాచుకొని ఒక 30,000 ఉన్నాయి దాచుకున్నాయి. అవి డెమోకి పెట్టుకున్నా సార్ నేనే. నా ఫ్రెండ్స్ 2-3 హెల్ప్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ ఆ పైసలతో డెమో చేసుకొని అన్న నచ్చింది అన్న ఒకసారి నేను డెమో చేసిన చూడన్నా అని చెప్పింది సార్. అన్నకు అది 30,000 బాగా తీసినవరా, ఇంకుంటే మంచిగా ఉండే కానీ సూపర్ అని చెప్పి మెచ్చుకున్నాడు సార్. ఆ డెమో పట్టుకుని తిరుగుతా ఉన్నా స్టార్ట్ చేసింది సార్. ఎవరెవరికి చూపించారు అది? మన చాయ్ బిస్కెట్ మన అనురాగ్ సార్ అంటాడు అనురాగ్ అన్న బాగా నచ్చింది సార్. కథ చెప్తే కొంచెం క్లైమాక్స్ కొంచెం మారవరాదు పోసన్నాడు సార్. బట్ అన్న కొంచెం ఉండే, లేదు సార్ ఇది ఉంటేనే కొంచెం అని చెప్పేసి అన్న. ఇక సార్ నాకు అర్థం ఏంటంటే అన్న కొంచెం నేను తీసుకోలేకపోతాడేమో అని చెప్పి నేనే బయటకు వచ్చాను సార్. అట్లా అంటే నేను మిమ్మల్ని సరిగ్గా తీసుకోవట్లేదు అంటే ఆ క్లైమాక్స్ కి మనోని కొంచెం ఎక్కట్లేదేమో అని చెప్పేసి దాంతో మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి బయటకు వచ్చాను సార్. అట్లా బయటకు వచ్చి ఇంకా వేరే కాడ హీరోలకి చెప్పాను సార్. ఏ హీరోలకి చెప్పారండి? మన సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా సార్, మనోడికి చెప్పిన. మనోడు చాలా ఎగ్జైట్ అయ్యిండు, మేం ఫేమస్ సార్. మనోడు కొంచెం ఎగ్జైట్ అయ్యిండు. తర్వాత మరి ఇక ఏమైందో ఏమో సార్, అది మనోడు రెస్పాండ్ కాలేదు. తర్వాత మన పెదకాపు సినిమా ఉన్నాడు సార్, ఆ పెదకాపు హీరో ఉన్నాడు కదా సార్. అవును, వాళ్ళ ప్రొడ్యూసర్ గారు అబ్బాయి. అవును సార్, మన ఆ హీరోకి చెప్పాను సార్. అసలు ఆయన కొంచెం వేరే జోనర్లు ఉండే, ఇది నాకు వర్కౌట్ కాదని చెప్పిండు. అట్లా అయిపోయింది సార్. తర్వాత సుమా గారు అబ్బాయి మొగిలి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన కూడా సేమ్ సార్ ఎక్కట్లే బ్రో అన్నాడు. సో ఇక సరే అయితే ఏమవుతుంది అని చెప్పి ఇంక ఇట్లా ఇది ఉన్నాయి సార్ ఇవన్నీ. అప్పుడు నాకు ఇక సరే వద్దు మనం ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్కి ఎవడైతే ఉన్నాడో కొత్తోళ్ళతోనే పోతా. ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ, కొత్తలతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు కనపడతారు. అది వాస్తవం సార్.